హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రొటీన్ డే. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే నేను రీసెంట్గా తూప్రాన్కి దగ్గరలో ఒక పెళ్ళి ఉంటే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుందని. మరి అక్కడి వరకు వెళ్ళి ఇంత ఫేమస్ టెంపుల్కి వెళ్ళకపోతే ఎలా అని లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. చూస్తే ఫుల్గా జనాలు ఉన్నారు. ఈ టెంపుల్ గురించి వినే ఉంటారు. ఈరోజు చూసేద్దురు కానీ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. యాదగిరి గుట్ట తర్వాత నాచారం గుట్టలో ఉండే ఏలూరి నాచారం నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఎలా ఉందో చూద్దాం రండి. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 55 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ ఈ గుడికి కమాన్ మనకి NH44 హైవే పైన కనిపిస్తుంది. తూప్రాన్కి దగ్గరలో పోతురాజుపల్లి ఎంట్రన్స్ దగ్గర కనిపిస్తుందండి మనకి కమాన్. అక్కడి నుండి ఒక 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఇది 600 ఏళ్ళ నాటి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి మనకి 3 ఎంట్రన్స్లు కనిపిస్తాయి. పార్కింగ్కి పెద్దగా ప్లేస్ లేకపోయినా ఒక పెద్ద షెడ్లో పార్క్ చేస్తారు వెహికల్స్ అన్నీ. షెడ్కి ఎదురుగా ఉండే ఎంట్రన్స్ నుండి వెళ్తే మనకి ప్రసాదం కౌంటర్ అండ్ చిన్న చిన్న గుడుల్లో దేవీ దేవతలకు దర్శనం ఇస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కొన్ని చిన్న గుడులు, లెఫ్ట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ అండ్ భక్తులు కూర్చోడానికి పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ అనౌన్స్మెంట్ స్టాల్స్ అండ్ ఎదురుగా మనకి గర్భగుడి కనిపిస్తుంది. ఇది క్యూ లైన్ అండి. దేవుని దర్శించుకోవడానికి మనం గర్భగుడి లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ లైన్లో నించున్నప్పుడు మనకి గుడి చుట్టూ చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అక్కడే మనకి నరసింహస్వామి స్వరూపాలు కనిపిస్తాయి. అదేనండి విష్ణుమూర్తి అవతారాలు. వామన అవతారము, మత్స్య అవతారము, కల్కి అవతారము, ఇలా అన్ని అవతారాలు తర్వాత మనకి ఆండాల్ అమ్మవారి సన్నిధి మనకి మొదట కనిపిస్తుంది. తర్వాత నరసింహస్వామి దర్శించుకొని అలా తాయారు అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది. గర్భగుడికి రైట్ సైడ్లో మనకు మొత్తం కొండల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. గర్భగుడి నుండి బయటికి వచ్చి రైట్ సైడ్లో వెళ్తే మొదట సూర్యనారాయణుడి దర్శనం ఇస్తారు. తర్వాత రైట్ సైడ్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి పెద్ద హాల్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి కొండల మధ్య దారి కనిపిస్తుందండి. కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది కొండ మధ్య నుంచి నడుస్తూ ఉంటే. అక్కడే దత్తాత్రేయ స్వామి గుడి కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే కొండలు కూడా ఎంత సీనిక్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇంతకీ మీకు కమాన్ చూపించలేదు కదా, ఇది రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. రీసెంట్గా కమాన్ని పడగొట్టారు కొత్తది కట్టడానికి.
ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ కొన్ని మంత్స్లో మనకి ఏలూరు నాచారం కమాన్ అని అర్థమయ్యేలాగా అందంగా కనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.